సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే మనకి మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిందని అర్థం అండి. అసలు ఇక్కడ చూడండి మా గార్డెన్‌లో అయితే ఎంత చక్కగా ఫ్లవరింగ్ వచ్చిందో. నేనైతే ఆల్రెడీ ఈ మొక్కనైతే ప్రూనింగ్ చేసేసుకున్నానండి. ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక 15 డేస్‌కేనండి ఒక్కసారి మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్రతి కొమ్మకి మొగ్గలు ఎంత బాగా వచ్చాయోనండి. అయితే నేను దీన్ని ఎలా ప్రూనింగ్ చేసుకున్నాను, అలాగే ఎలాంటి సాయిల్ మిక్స్లో కలిపి పెట్టుకున్నాను అవన్నీ కూడా ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. అవి మన ఛానల్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. మల్లెపూలకి సీజన్ స్టార్ట్ అవుతుందండి. సమ్మర్ వస్తుందంటేనే మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్ అంతా కూడా మనం మల్లెపూలు తీసుకోవడానికి ముందుగానే ఫిబ్రవరి నుంచి చేయవలసిన కొన్ని ఇంపార్టెంట్స్ పనులు, ఇంకా ఫాలో అవ్వాల్సిన టిప్స్, ఇవ్వవలసిన ఫెర్టిలైజర్స్ ఉంటాయండి. మనం ముఖ్యంగా ఈ మొక్కకి ఈ టైంలో ప్రూనింగ్ చేసుకోగలిగితే మొక్క నుండి ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ప్రూనింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలండి. అంటే మొక్క ఏజ్ని బట్టి, అలాగే సైజుని బట్టి హార్డ్ ప్రూనింగ్ లేదంటే సెమీ హార్డ్ ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. చిన్న మొక్క అయితే జస్ట్ పైన టిప్ కట్ చేసి ఆకులన్నీ రిమూవ్ చేసేయాలండి. ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. అదే కొద్దిగా పెద్ద మొక్క అయితే హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలి, ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చుకోవాలండి. అలాగే రూట్ ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. అంటే మొక్క అనేది పెద్దదైతే రూట్ ప్రూనింగ్ అనేది చేసుకోకపోతే మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఫ్లవర్స్ అనేవి అయితే సరిగా రావండి. నా దగ్గర అయితే 3 మల్లె మొక్కలు అయితే ఉన్నాయండి. ఇది సెకండ్ అండి. దీనికి కూడా మొత్తం రూట్ ప్రూనింగ్ చేసేసుకొని హార్డ్ ప్రూనింగ్ చేసేసానండి. హార్డ్ ప్రూనింగ్ చేసేసుకొని రీపాట్ చేసేసుకున్నాను. ఎంత చక్కగా మొగ్గలు అనేవి వచ్చాయో చూడండి. రూట్ ప్రూనింగ్ అంటే ఏమీ లేదండి, మనకి 1 ఇయర్ నుంచి మొక్క పెరగడం మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మన మల్లె మొక్కకి సీజన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఫ్లవర్స్ వస్తాయి కదా. మల్లెపూల సీజన్ స్టార్ట్ అవ్వకముందు రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోతాయండి. మనము నేలలో పెట్టుకుంటే మనకి చుట్టూ పాదులాగా చేసేసుకొని ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది. కానీ మనము కంటైనర్ గార్డెనింగ్ చేసుకున్నప్పుడు రూట్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతాయి. కుండి మొత్తము రూట్సే ఉండి మనకి ఫ్లవర్స్ అనేవి అయితే సరిగా రావండి. అందుకోసమే రూట్ ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. మనము రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా, అవన్నీ కూడా కొత్త చిగుర్లు బాగా రావడానికి, ఫ్లవర్స్ రావడానికి, అంటే మొగ్గలు రావడానికి హెల్ప్ అవుతుందండి. నేను ప్రూనింగ్ చేసుకొని 15 డేస్ అయ్యింది కదా. ఇప్పుడు వచ్చిన మొగ్గలన్నీ కూడా మంచి సైజు రావడానికి, అలాగే ఫ్లవర్స్ అనేది చక్కగా విచ్చుకోవడానికి అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇదైతే అరటి తొక్కలు ఉంటాయి కదా, వాటిని పొడి చేసుకొని మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. ఇది వచ్చేసి పొటాటో పీల్ పౌడర్ అండి. ఇది కూడా మన మొక్కలకు ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ అనేది చాలా చక్కగా విచ్చుకుంటాయి. వీటిని వాటర్లో సోక్ చేసి ఇవ్వచ్చు, అంటే పొటాటో పీల్స్ని వాటర్లో సోక్ చేసి ఇవ్వచ్చు. ఇలాగా ఎండబెట్టి పౌడర్ రూపంలో చేసుకొని కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే చాలామందికి వచ్చిన చిగుర్లు అనేవి మాడిపోతూ ఉంటాయి, అలాగే మొగ్గలు కూడా ఎండిపోతూ ఉంటాయండి. ఫ్లవర్స్ పూయకముందే ఎండిపోతూ ఉంటాయి. అలా పూయకముందు ఎండిపోకుండా ఉండడం కోసం ఈ ఎన్పికే ఫెర్టిలైజర్ అయితే మనం మొక్కకి ఇప్పుడు ఇచ్చుకోవాలండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మొక్క మొదట్లో ఇవ్వకుండా కుండి చివరిలో అయితే ఇచ్చుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎగ్షెల్ పౌడర్ అయితే ఇచ్చానండి. ఎగ్షెల్ పౌడర్ కూడా మనకి రిచ్ కాల్షియం ఉంటుంది ఎగ్షెల్ పౌడర్లో. అది ఇవ్వడం వల్ల కూడా మన మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. చూస్తున్నారు కదండి, సమ్మర్ అయితే మొదలైంది కదా మనకి. అందుకోసమని ప్రతి మొక్కకి మనం మల్చింగ్ అనేది చేసుకోవాలండి. ఆ మల్చింగ్ కూడా ఎండుటాకులతో చేసుకుంటే మనకి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది, అలాగే తేమ అనేది పట్టు ఉంచుతుందండి మన కంటైనర్లో. చూస్తున్నారు కదా మొగ్గలైతే ఎంత చక్కగా వచ్చాయో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.